నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బమ్మిడి అనంత శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అమ్మా. వివాహ వ్యవస్థ ఈ రోజుల్లో మామూలుగా అనాదిగా మన వివాహ వ్యవస్థ చాలా గొప్పది. సో అయితే కానీ ఈ రోజుల్లో చూస్తుంటే కనుక పెళ్ళైన చాలా కొద్ది రోజుల్లోనే విడాకులు లేకపోతే రకరకాల కారణాలు, ముఖ్యంగా ఆడవాళ్ళు దీనివల్ల చాలా సఫర్ అవుతున్నారండి. వాళ్ళు అటు పుట్టింటికి కాకుండా ఇటు ఇటు మెట్టింటికి అత్తింటికి కాక కాకుండా అత్తింటికి కాక మధ్యలో చాలా ఇబ్బంది బలైపోతున్నారు. పడుతున్నారు. ఇటువంటి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనిపిస్తారు? అమ్మా, ఈవేళ ఆడవాళ్ళ వ్యవస్థ ఎక్కువగా ఎక్కడ చూసినా ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆడవాళ్ళ అరాజకాలు అంటే నమ్మక ద్రోహాలు బలైపోతున్నారు. వారం రోజుల పరిచయానికే లవ్ అంటారు. ప్రేమ వివాహాలు వారం రోజుల పరిచయానికే. మరి దానివల్ల వీళ్ళకి ఏమర్థమైందో, వాడు బతుకు వీళ్ళకి ఏమర్థమైందో వాళ్ళకి ఏమర్థమైంది. ఆ మాయలో వాడు ఏమో మాయ కబుర్లు చెప్తారు అంతే. ఇంకా వారం రోజుల నుంచి ఇంక వీళ్ళలో వీళ్ళు తీసుకోవడం, ఇళ్లలో టార్చర్ పెడుతున్నారు. వీళ్ళోకే వీళ్ళు పెళ్లి చేసుకున్నారా, ప్రేమించుకున్నారా వేరే, తల్లిదండ్రులను క్షోభ పెడుతున్నారు. చేయకపోతే చచ్చిపోతామని బెదిరించడాలు, లేకపోతే వారానికి ఇంకా నాకు ఒకటి రెండు కాదు రకరకాల ఇమ్మీడియట్లీ కేసులు వస్తాయి. ఎన్ని కేసులు వస్తాయి నా దగ్గరికి. మీరే చెయ్యాలి, ఆపేయాలి. పెళ్లి పీటల మీద కూడా అంటే ఇలాంటి పిల్లల్ని కన్నామా అని వాళ్ళ క్షోభ ఎంత మరి బాధ ఉండదు ఉంటుందండి. తల్లి. మామూలు కన్నవాళ్ళు క్షోభ కాదు కదా. కష్టపడి మిమ్మల్ని సాఫ్ట్వేర్లు చేయించారా, లక్షలు ఖర్చు పెట్టారు, మీరు అడిగింది పెట్టారా, అడిగిన వస్తువు అలా తీసి ఇచ్చారా? వాళ్ళకన్నా గొప్పగా వీళ్ళకి ఏం తెలుస్తుందండి? కన్న ఇప్పుడు తల్లి ఏం కావాలో చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద పెంచి చేసిన పెద్ద వాళ్ళు వీళ్ళే చేసి కదా. వాళ్ళకి మంచి చెడ్డలు వీళ్ళు చూసి ఖచ్చితంగా వాళ్ళకి ఏమి ఇవ్వాలో అంతకన్నా గొప్పకి ఇవ్వడానికే ట్రై అంతే చేస్తారు కదా. నా తప్పితే పిల్లలు తక్కువగా ఎందుకు బాగుండాలి, ఇస్తారు? సంఘంలో గౌరవ మర్యాదలు ఆ పిల్లల కదా. వల్ల మాకు రావాలని ఎంతో ఆశపడి పెంచి అవును. బయటకు పంపుతారే. వీళ్ళు వెళ్ళి ఎంత ఏం నమ్మకం నిలవాకం ఉండి చేస్తున్నారమ్మా. పంపిస్తారు. సాఫ్ట్వేర్లు అలాగే తగులడ్డారు. చదువుకునే అమ్మాయిలు అందరూ ఎక్కువైపోయారు అది ఇవాళ. ఇది అని లేదండి. అన్ని అన్నిటికన్నా పెద్ద రంగాల్లోనూ అలాగే దరిద్రం ఉన్నారు. ఏంటంటే చదువుకునే అమ్మాయిలు ఇంటర్ నుంచే గుడ్డిగా నమ్మేసి వల్ల పడిపోవడం. అక్కడి నుంచి ఇంకా దెబ్బలాట్లు, లేకపోతే చెప్ప చేయకుండా పెళ్ళిళ్ళు చేసి లేచిపోవడం. లేచిపోయాక ఎవరికి నష్టం? వాడు ఏదైనా తప్పు చేసి ఎక్కడో వదిలేసిపోతే తల్లిదండ్రులకే కదా, అలా మళ్ళీ వాళ్ళకే కదా చచ్చినట్టు అండి. అక్కడికి రావాలి. లేదా సమాజంలో చెడ్డ ఇంకా పేరు. బాగా పౌరుషం ఉన్న తల్లిదండ్రులు ఉంటాయి, మా పరువు తీసిందే చచ్చేది అలాగ పోయింది అనుకున్నాం అని పోతే ఆ అమ్మాయి బ్రతికి ఏమవుతుంది? ఏమైపోతుంది? మధ్యస్థంలో నడు రోడ్డు మీద ఇది కుక్కల చింపిన విస్తరాకులా తయారై ఆ అమ్మాయి పరువు పోవడం, కర్మ ఆత్మహత్యలు కొద్ది ఏ చేసుకోవడం. బిడ్డో పుట్టిన తర్వాత అయితే ఇంకా నరకం ఇంకా అమ్మాయి. అసలు ఇటు ఆ ఏ బిడ్డని కడుపో చూసుకోవాలి, వచ్చి ఆమె డెలివరీ టైం కదా. ఎవరు సపోర్ట్ లేక ఉండదు. ఇంకా పిల్లలు పుట్టిన వాళ్ళ పరిస్థితి అధోగతే. నరకం అందుకు అండి, నేను నరకం చూడాలి. ప్రత్యేకించి ఆడవాళ్ళకి మంచి చెడ్డ చూసుకోండి. ఉమ్. వారంలోనూ నెలలోనూ ప్రేమ వచ్చేది అవును, మినిమం ఎలా వచ్చేస్తుంది? ఏడాది. సరే మీకు అనుకున్నారు ఇద్దరు, మీ అభిప్రాయం ఓకే, చేసుకోవాలనుకున్నారు. ఫస్ట్ తల్లిదండ్రులు ఫస్ట్ చెప్పండి. పెద్దలు నొప్పించి చేయించుకోవడం వల్ల తప్పేం లేదు. ఇతర క్యారెక్టర్స్ మ్యారేజ్లు ఎక్కువైపోయామ్మా. అవును. కులాంతర వివాహాలు ఈవేళ ప్రతి ఒక్కళ్ళు, డైరెక్ట్ వివాహాలు లేవు. ఉమ్. అయితే కులాంతర వివాహాలకు తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా తప్పని పరిస్థితుల్లో. ఇంకా సరే ఏదో చేయండి, ఇంకా అబ్బాయి వెంపడు వీళ్ళు కలిసి చక్కగా మాట్లాడుకుని అలా చేయకుండా వీళ్ళు సొంతంగా చేసేసుకుని ఎక్కడో ఉంటారు. ఇటు అత్తగారు మామగారు రారు, తల్లిదండ్రులు రారు. వాళ్ళకి ఏమిటి రకం? ఏ కడుపులో బాధ చెప్పుకోవడానికి ఎవరు? వాళ్ళ ఇంటికి ఎవరు రాకపోతే వాళ్ళ బ్రతికి అదే కదా. తెల్లారితే ఇద్దరు ఉద్యోగానికి పోతారు. ఇంటికి వస్తే మంచినీళ్ళు ఇచ్చి దిక్కుండదు, చూసి దిక్కుండదు. ఓ పెద్దవాళ్ళు ఇవన్నీ 4 రోజులు ఏదో ఆ సరదా తీరే వరకు అంతే, అంతవరకునే బాగుంటుంది. అమ్మా. తర్వాత నుంచి తర్వాత వీళ్ళ ప్రాబ్లమ్స్ బ్రతుకు ఏమిటి మామూలుగా ఉండవు. అని నేను నా ఇంటికి వచ్చిన ప్రతి క్లయింట్ అమ్మాయిలకి, అవునండి, పెళ్లి ఖచ్చితంగా. కాని వాళ్ళ అమ్మాయిలు 4 మంది వస్తారు. ఉమ్. అంకుల్ 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 అంటూ. ఉమ్. తల్లి తొందర అర్థం చేసుకో, ఉమ్. నువ్వు ప్రేమించొద్దన్న ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రేమించడం వేరు, ప్రేమ నిలబెట్టుకుని గొప్పతనంగా కాపురం చేసి ఉండడం అది నేర్చుకోండి. అంతేగాని లేచిన దగ్గర నుంచి ఏదో గొడవలు పెట్టుకోవడం, 3 నెలల్లో విడాకులకు వెళ్ళిపోవడం, నాకు నువ్వు వద్దు, నేను సంపాదించుకుంటున్నా, నేను తింటాను, నాకు Ego clashes కూడా అనేది ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువైపోయాయి వాళ్ళ పిల్లల్లో. అవును. ఆడపిల్ల డామినేషన్ ఎక్కువైందమ్మా. మీరేమన్నా అనుకోండి, ఉమ్. మీరేమన్నా అనుకోండి, లేదులేండి, ఉన్నాయి, ఆడపిల్లల ఉన్నది ఉన్నదే డామినేషన్ కదా. పెరిగిపోయింది. ఉమ్. అన్నది జరగవలసిందే. ఉమ్. వాడు ఎంతటి వాడైనా సరే, ఉమ్. తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళని సరే, వీళ్ళు సాధించుకుంటున్నారు. ఉమ్. సాధించు నేను నిలబడ్డారా? తల్లిదండ్రులు పేరు తీసుకొచ్చారా? అదే కదా. ఏహీ లేదు, రోడ్డుని పడిపోయారు. సాధించేది మంచి పేరు కోసం సాధిస్తే అది వేరు. చేసుకున్నారు వాళ్ళకి అబ్బా. గౌరవం, పేరెంట్స్ నా కొడుకు పిచ్చి ఒక పనులు చేసి అమ్మాయిని వాళ్ళు చేసుకున్నాడు, రోడ్డు మీద పడిపోతే పోలే సుఖపడ్డారు ఉమ్. అని వాళ్ళ కళ్ళమ్మట అనిపించినప్పుడే కదా మీకు. అంతే కదా. మీరే సుఖపడినప్పుడు తల్లిదండ్రులు ఏ రకంగా ఉమ్. ఆనందిస్తారమ్మా? అందుకు నేను చెప్పేది ఒకటే, ఈ వివాహాలు తగ్గించుకోండి. ఉమ్. లేట్ మ్యారేజ్లే అవుతున్నాయి ఇప్పుడు. ఎలాగే అవును. ఇంకెలాగ 30 దాటితే కానీ వివాహాలు లేవు ఎక్కడ, ఉమ్. ఏ కులంలోనూ లేవు. ఉమ్. ఈ కులం ఆ కులం చెప్పడం, ఏ కులంలో 30 దాటిపోతున్నాయి, సంబంధాలు కూడా దొరకట్లేదు. ఉమ్. ఎందుకంటే ఆడపిల్లలు చదువు ఎక్కువైపోయి, మగవాళ్ళు చదువులు తక్కువై, జీతాలు తక్కువయ్యాయి మగవాళ్ళకి. ఉమ్. ఆడవాళ్ళకి 1,50,000 జీతం అంటే వీడికి 90,000 80,000 అక్కడ క్రాస్ అయిపోతున్నాయి. అవును. అంతకన్నా ఎక్కువ ఏంటంటే ఇప్పుడు ఇబ్బందులు ఎక్కడొస్తున్నాయంటే, అమ్మాయి గొంతాలమ్మ కోరికలు, పెళ్లి చేసుకుంటారు, మన ఇద్దరం సపరేట్గా ఉండాలి, ఉమ్. మన సొంత ఇల్లు కారు, ప్రతి శని ఆదివారంలో లగ్జరీ ఉమ్. సినిమాల
స్టార్ హోటల్స్ ఉమ్. తిరగాలి, ఇంట్లో ఎవరు ఉండదు. ఈ ఓటు ఎంజాయ్ ఎక్కువైపోయాయి. చేయాలి. ఈవేళ దీని వల్ల కూడా మనస్పర్ధలు వచ్చేసి అవును. గొడవలు తొందరలో అబ్బాయి అంటాడు, ఇదేంటి మా అమ్మ నాన్న లేకుండా ఏదండి వద్దు, నా అమ్మ నాన్న నేను రమ్మనానా, అలాగే నువ్వు అంటున్నా. అక్కడ వస్తున్నాయి మనస్పర్ధ స్టార్ట్. ఇంకా ఒక 6 నెలల లోపే అది పెరిగి పెరిగి చిల్లి గానివాలై ఆఖరికి తుఫాను కింద మారి వీళ్ళిద్దరూ విడిపోవడం. ఉమ్. అలా కాకుండా నేను ఒకటే చెప్తున్నా, ఆడపిల్లలు అర్థం చేసుకోండి, కన్న తల్లిదండ్రులు కుంపటిగా అవ్వకండి. ఉమ్. ఒక ఇంట్లో సంతానం ఉంది అంటే ఆడపిల్ల లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవిని ఇంట్లోంచి పంపడానికి ఎన్ని అవస్థలు పడతారో పాపం. కట్ల కానుకలు ఇచ్చి ఆ తల్లిని పంపడానికి ఎన్నో. ఆ తల్లిదండ్రులు పరువు కాపాడండి, నిలబెట్టండి అని ప్రతి ఆడపిల్లకి బోధిస్తున్నాను. అది నేర్చుకోండి. అయితే ఇప్పుడు దీనికన్నా చిన్న పరిహారం చెప్పి ఇకపోతే ఎవరిని కొలవాలి అంటే శివపార్వతులు బాగా ప్రతి సోమవారం తల్లిదండ్రులు పిల్లల కోసం చేయవలసిన పని పిల్లల కోసం తల్లిదండ్రులు చేయాలి. ఎలా? ప్రతి సోమవారం రుద్రాభిషేకం ఆ పిల్లల పేరు ప్రతి సోమవారం, లేదు మహాన్యాస రుద్రాభిషేకం, లేదు ఓపు ఉంటే ప్రతి మాస శివరాత్రి ఇంట్లో, ప్రతి మాస శివరాత్రి ఇంట్లోనే ఓ బ్రాహ్మణి రప్పించి రుద్రాభిషేకం చేయించుకుంటూ ఉంటే కూడా పిల్లలు చిప్పు చేతల్లో పడతారు. ఆయురారోగ్యంతో తప్పుడు దారికి వెళ్లకుండా ఆ శివపార్వతుల పాదాలే. సృష్టికర్తే వాళ్ళు. ప్రపంచంలో సృష్టికర్తలు ఎవరయ్యా అంటే ఆ శివపార్వతుల వల్లే ప్రపంచం, ఈ సృష్టి. వాళ్ళే లేనిదే గాలి లేదు, నీరు లేదు, భూమి లేదు, మీరు లేదు, నేను లేరు. ఆ మహానుభావుల ద్వారానే కదా ఆ సృష్టించిన దేవుడు పార్వతీ పరమేశ్వరుల పాదాలు పట్టుకోవడంలో. ఇంకోటి ఇక్కడ పెళ్లి కాని ఆడపిల్లలు ఎంత చూసినా కుదరట్లేదు. కాత్యాయని వ్రతం, కాత్యాయని పార్వతీదేవి కాత్యాయనిది. ఆ కాత్యాయని దేవి వ్రతం ప్రతి మంగళవారం, నాట్ శుక్రవారం, ప్రతి మంగళవారం కాత్యాయని వ్రతం. ఇద్దరు ముత్తైదులను పిలిచి చక్కగా వ్రతం అయిపోగానే ఎర్ర జాకెట్టు, పసుపు కుంకుమ, తాంబూలం పెట్టి ఇవ్వడం వల్ల కూడా 7 మంగళవారాలు చేసుకుంటే కూడా కాత్యాయని వ్రతం. ఆ పార్వతీదేవి కాడి నుంచి మంచి సంబంధం తీసుకురావడం, ఆ అమ్మాయికి చక్కటి వరుడు రావడం, మంచి భర్త దొరికి పిల్లలతో సుఖ సంతోషాలతో ఉంటారని కూడా ఇందులో కూడా రెమెడీ ఉంది. అందుకనమ్మా పిల్లలు, ఆడపిల్లలు ఇవాళ బాగుపడడానికి తక్కువ, చెడిపోవడానికి ఎక్కువ అయిపోయింది. కాలం మారిపోయింది. కులాంతర వివాహాల్లో బాధలో తల్లిదండ్రులు భరించలేకపోతున్నారు. కన్నం ఎందుకు అన్నాను రా, మాకు ఈ కర్మ పిల్లలు లేకపోతేనే మాత్రం భరించడం చాలా కష్టం ఎవరికైనా. అదే అమ్మా, ఆడపిల్లలకు అన్నదం పాపం అయిపోయిందా అసలు ఇంటికి. నిజంగానే మీరు చక్కగా ఆడపిల్లల గురించి, ఆడపిల్లలు ఎటువంటి తప్పుడు దారికి వెళ్లకుండా ఉండాలి, అలాగే ఆడపిల్లలు కరెక్ట్గా ఉంటేనే కదా సమాజం కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ విచ్చలవిడితనం ఎక్కువ అవ్వకుండా ఉండి పిల్లలు చక్కగా తల్లిదండ్రుల మాట వింటూ వాళ్ళు చెప్పినట్టే సంబంధాలు కానీ, చదువులు కానీ, వృత్తి ఉద్యోగాలు కానీ అన్నిట్లో సెటిల్ అవ్వాలంటే ఏం పరిహారాలు చేయాలనేది చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.